హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. భారతీ ఛానల్స్ ఇస్తున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండ్ షలో. దేవుడు మీ అందరికీ సమాధానం కలగజేయక ఈరోజు మనం అందరం సజీవ లెక్కలో ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరము క్షేమంగా ఉన్నందుకు. నా వీడియో మీరు చూస్తున్నట్లయితే నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. కాబట్టి వీడియో చేయగలిగే శక్తి దేవుడు ఇచ్చాడు, మీ ముందుకు రాగలిగే శక్తి దేవుడిచ్చాడు. అందుకు దేవునికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్, చదివి వినిపిస్తాను. నా యందు నమ్మకమైన వానికి నేను సమస్తమును కలగజేయుదును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్, నా యందు నమ్మకమైన వానికి నేను సమస్తమును కలగజేయుదును. వాగ్దానం బాగుందా ఫ్రెండ్స్? వాగ్దానం బాగున్నట్లయితే మరి అందరం దేవునికి థ్యాంక్ యూ చెప్పుకుందాము. మరి మీరు కూడా వాగ్దానం చదవండి, వాగ్దానం నమ్మి విశ్వసించండి. దేవుని బిడ్డ అయినట్లయితే దేవుని పట్ల భయంతో భక్తితో వాగ్దానం చదవండి. డైలీ వాగ్దానం నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. మరి ఈరోజు జన్మించిన పిల్లలకు దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాము. జన్మించిన పిల్లలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలి అని కోరుకున్నాము. మరి ఈరోజు బర్త్డేస్, సెలబ్రేషన్స్, ఈవెంట్స్, ఇంకా మ్యారేజ్ డేస్, కొత్తగా పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, ఏదైనా చిన్నపాటిదైనా పెద్దదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. మనం విశ్వసిస్తే, మనం నమ్మితే యేసయ్య తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇస్తాడు కదా. సో ఫ్రెండ్స్, అందరూ దేవుని దీవెనలు కావాలని కోరుకున్నాము. కోరుకోండి అలాగే. మరి ఈరోజు ప్రేయర్ టాస్క్ ఏంటి అని చూస్తున్నారు. డైలీ చూసేవాళ్ళు, నా ఛానల్ చూసేవాళ్ళు, డైలీ చూసేవాళ్ళు ప్రేయర్ టాస్క్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీకు నచ్చినట్లయితే ప్రేయర్ టాస్క్ డైలీ నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. నచ్చిందా లేదా, బాగుందా లేదా, ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా కామెంట్ చేయండి. మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లేదా మీ ఇష్టము. నా ద్వారా ఒకళ్ళైనా ఇద్దరైనా లేక దేవుడు చెప్పిన సంఖ్యలో, దేవుడు నియమించిన సంఖ్యలో నా ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ అయితే నాకు కలిగి నేను ఇలా మీ ముందుకు డైలీ వస్తున్నా ఫ్రెండ్స్. నా వీడియో చూసే వాళ్ళందరికీ, వీడియో ఎండింగ్ వరకు చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక ఫ్రెండ్స్. వీడియో ఈరోజు ప్రేయర్ టాస్క్ చెప్తున్నా. ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే, మన గృహంలో దేవుడు ఉన్నాడా, మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేదు. ఇంతకుముందు ప్రేయర్ టాపిక్ చెప్పాను. మరి ఇప్పుడు మన గృహంలో దేవుడు ఉన్నాడా? మన గృహం అంటే మన ఒక్కరికి సంబంధించింది కాదు, మన ఫ్యామిలీకి సంబంధించింది. మన హృదయంలోనే ఉంటే కాదు, మన అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరి హృదయాల్లో దేవుడు ఉండాలి. అప్పుడు మన గృహంలో యేసయ్య ఉంటాడు. మరి ఎంతమంది క్రైస్తవుల ఇళ్ళలో దేవుడు ఉంటున్నాడా, మనల్ని రక్షిస్తున్నాడా లేదా, కాపాడుతున్నాడా లేదా అని చెక్ చేసుకోండి. మరి దేవుడు ఉంటే అయితే మన పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అన్నీ మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ పీస్ అనేది, ప్రశాంతత అనేది ఉంటూనే ఉంటుంది. దేవుడు మన దగ్గర ఉంటే, దేవుడి సన్నిధి మన దగ్గర ఉంటే, దేవుడి దూతలు మనతో ఉంటే, కాబట్టి మరి ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి, గ్రహించుకోండి. దేవుని బిడ్డలు చెప్తున్నాను. మరి దేవుడు మన గృహంలో ఉండాలి. మన హృదయంలో ఉండడమే కాదు, మన గృహంలో కూడా ఉండాలి. అప్పుడే మనకు సమస్తమును జయించగలిగే శక్తి వస్తుంది. దేవుడు అటు శక్తి మనందరికి ఇవ్వాలి. జీసస్ని తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే మరి బైబిల్ చదవండి.
లేదా వాక్యాలు చదవండి, గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఎందుకు మేము జీసస్నే నమ్మాలి అనే డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుందో చూడండి. జీసస్నే ఎందుకు బిలీవ్ కావాలి, జీససే ఎందుకు దేవుడు అని చెప్తారు క్రైస్తవులు, మూర్ఖులు అంటారు కదా. మీరు చూడండి, దేవుడు చేసే కార్యాలు మీకు కనబడినట్లయితే, చూసినట్లయితేనే దేవుని యొద్దకు రండి, దేవుడి దగ్గర ఉండండి, దేవుని ఆనుకొని ఉండండి. దేవుడు చేసే మేలులు ఏంటో మన హృదయానికి తెలుస్తాయి. రక్షణ లేని వాళ్ళు రక్షణ తీసుకోండి. త్వరగా రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ క్షణమున వస్తుందో దేవుడు రాకడ. దేవుడు ఎప్పుడు మనల్ని కొనిపోతాడో తెలియదు, ఎప్పుడు మనకు ప్రాణం విడవాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి మనం రక్షణ తీసుకొని దేవునికి ఇష్టంగా, దేవుడికి నచ్చినట్లుగా ఉండాలి. అలాగనే మన కుటుంబం అంతా ఉంటేనే మనకు దేవుడు లెక్క అడుగుతాడు పైకి మనం చనిపోయాక. నీ కుటుంబస్తులు ఎందుకు మారలేదు, ఆ సన్నికి ఎందుకు రాలేదు అంటారు దేవుడు. అప్పుడు మనం ఆన్సర్ చేసే ప్రతి పనికి మన ఆన్సర్ చెప్పుకోవాలి కదా ఫ్రెండ్స్. తప్పైనా, అది ఉప్పైనా కానీ మనం చేస్తున్నామంటే దాని లెక్క మనకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ లెక్కని గ్రహించుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా మన హృదయంలోనే కాదు, మన గృహంలో కూడా యేసయ్య ఉండాలి. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మన అందరం కలిసి దేవుడిని మహిమపరచాలి. అది ఈరోజు ప్రేయర్ టాపిక్. మీకు నచ్చినట్లయితే చెప్పండి ఆమేన్, నచ్చలేదంటే చెప్పండి. మరి ఇంకా దేవుడు అనేక విషయాలు మీతో పంచుకునే అవకాశాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు సెలబ్రేషన్ జరుపుకునే వాళ్ళకు, మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు తోడుగా ఉండాలని కోరుకున్నాము. హాస్పిటల్స్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రపంచంలో ఎన్నో హాస్పిటల్స్, ఇంతకుముందు హాస్పిటల్ లేకుండా జనాలు బ్రతికారు, కానీ ఇప్పుడు హాస్పిటల్ లేనిది తప్పనిసరి అవుతుంది. ఇంకా దేవుని చిత్తము. మరి అంటే మనం త్వరగా రక్షింపబడాలి అని ఆయన చిత్తము. మనం భయపడడం కాదు, ఆయన సన్నిధిలో ఉండాలి అనేది. మనం తినే ఫుడ్ కూడా కావచ్చు. హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుందంటే, హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన దేవునితో లేము, మనకు దేవుడు కోపం ఇచ్చాడు అని కాదు. కొంతమందిని కోపగిస్తాడు, కొంతమందిని మనం చేసుకున్న నెగ్లిజెన్స్ వల్ల కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. టాపిక్ వేరైపోయింది, సారీ ఫ్రెండ్స్. మరి ఈ డే అంతా మనం అందరం హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. మరి అందరికీ గాడ్ బ్లెస్ యూ. మీ భారతి ఛానల్ నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్. బిలీవ్ నన్ను కాదు, దేవుడిని తెలుసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.